వాళ్ళు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు ఆ వార్తలోని వాస్తవాలు వాటికి సంబంధించి విశ్లేషణ చూసే ముందు హెడ్లైన్స్. ప్రశ్నించే గొంతుకలపై కక్షగట్టిన రేవంత్ సర్కార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. అరెస్టులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, ప్రశ్నిస్తే నిర్బంధాలా అంటూ కేటీఆర్ ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హరీష్ రావు, ఆత్మీయ భరోసా ఎక్కడా అని నిలదీత. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శోభ, వాడవాడలా పండుగ సందడి. భక్తజన సంద్రంగా మారిన మహా కుంభమేళ, యూపీకి కాసుల వర్షం. ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తల్లోకి వెళ్తే, నమస్తే తెలంగాణ దినపత్రిక ముందుగా నమస్తే తెలంగాణలో ప్రధానంగా మనకి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను నిలదీసినందుకు కక్ష అంటూ మనం వార్తని చూస్తున్నాం. జూబ్లీహిల్స్ లోని ఒక న్యూస్ ఛానల్ ఆఫీస్ దగ్గర సోమవారం రాత్రి హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న కరీంనగర్ పోలీసులు అంటూ మనం అక్కడ ఫోటోగ్రాఫ్ కూడా గమనించవచ్చు. కోర్టు సెలవులప్పుడు కుట్రపూరితంగా నిర్బంధం అంటూ కూడా మన వార్తను గమనిస్తున్నాం. ప్రశ్నించే గొంతుకపై మరోసారి ఉక్కుపాదం. మొన్న కేసులు పెట్టను ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే స్పీకర్ ను కలిసిన తర్వాత మారిన పరిణామాలు అంటూ కూడా మనం గమనించవచ్చు. కరీంనగర్ 1 టౌన్ లో పలువురు ఫిర్యాదులు, హైదరాబాద్ లోని టీవీ స్టూడియో ఎదుట అరెస్ట్ అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. కరీంనగర్ కు తరలింపు, నేడు రిమాండ్ అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను మీ ఆఫీస్కి వచ్చి కొడతాము అంటూ బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వమంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరిక జారీ చేసిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూటకు ఒకే కేసు, రోజుకు అరెస్ట్ అంటూ ఇదే కాంగ్రెస్ పాలనా విధానం అంటూ పార్టీ ఫిరాయించిన వారిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు కేటీఆర్. అరెస్టులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, కౌశిక్ ను విడుదల చేయాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఒత్తిడికి తలొగ్గి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం సరికాదు అంటూ డీజీపీతో హరీష్ మాట్లాడిన నిన్న హరీష్ రావు మాజీ మంత్రి, దానికి సంబంధించిన కూడా వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరోవైపు చూస్తే రెచ్చగొట్టింది సంజయ్, బీఆర్ఎస్ వాళ్ళ బట్టలు విప్పిస్తానన్నాడు, ఎమ్మెల్యేను గుంజుకపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది అంటూ కూడా గంగుల మండిపడ్డ వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఫర్దర్ గా చూద్దాం. ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు అంటూ సంజయ్ రిజైన్ చేయాలి అంటూ రసమయ్య బాలకృష్ణ డిమాండ్ చేసిన వార్త కూడా మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మిగతా వార్తలు చూస్తే మనకి ప్రధానంగా మహాకుంభమేళాకు సంబంధించి అప్డేట్ ఇది. పుష్యమాసం పౌర్ణమి వేళ 144 ఏళ్ల తర్వాత యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైంది. దానికి సంబంధించి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. భారతీయ సంస్కృతి వారసత్వాలకు ఈ ఆధ్యాత్మిక వేడుక నిదర్శనంగా నిలిచిందని విదేశీ యాత్రికులు సైతం ప్రశంసించారు అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇంకా మిగతా అప్డేట్ ఒకసారి చూస్తే 10% మందికి ఆత్మీయ భరోసా అంటూ మనకు మరొక హెడ్లైన్ కనిపిస్తుంది. వ్యవసాయ కూలీలకు రేవంత్ టోక్రా, ఏడాదికి 12,000 అని చెప్పి ఇప్పుడు కోతలు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించిన దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక సెంటు భూమి ఉన్న 20 రోజులు ఉపాధి పనులకు పోకున్నా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వరంట. రాష్ట్రంలో 1.02 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఆత్మీయ భరోసాపై గ్రామ సభలు పెడితే తిరగబడతారు. భట్టి ప్రాజెక్టులు, సాగునీటిపై చర్చకు సిద్ధమంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించారు. మధిర, ఖమ్మం సెక్రటేరియట్ ఎక్కడికైనా సరే లెక్కలతో వస్తా, చర్చకు రాకుంటే క్షమాపణ చెప్పు, బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వలేదని భట్టి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ ఇచ్చిన రుణమాఫీ చెక్కుకు పత్తారా లేదు, 2,750 కోట్లు ఖాతాల్లో జమ కాలేదు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తోంది. అయితే డీటెయిల్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే 5 గుంటల భూమి ఉన్న వ్యవసాయ కూలికి 1,500 రైతు భరోసా వస్తే ఆత్మీయ భరోసా కింద 10,500 నష్టపోవాల్సి వస్తుంది. 10 గుంటల భూమి ఉన్న వాళ్లకు 3,000 రైతు భరోసా వస్తే ఆత్మీయ భరోసా కింద 9,000 నష్టపోతారు. అర ఎకరం భూమి ఉన్న వాళ్ళు 6,000, 30 గుంటల భూమి ఉంటే 3,000 నష్టపోవాల్సి వస్తుంది అంటూ పూర్తి వివరాలతో సహా హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భం
మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి గమనిస్తే కులగణనలో నమోదైతేనే రేషన్ కార్డ్స్ అంటూ కూడా మనకి ఒక వార్త కనిపిస్తుంది. దరఖాస్తుల స్వీకరణకు సర్కారు చెల్లుచీటి, ఎస్కేఎస్ నెంబర్ ఆధారంగానే కొత్తవి జారీ, గ్రామసభ ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక, 26వ తేదీ నుంచి కార్డుల మంజూరు అంటూ కూడా కనిపిస్తుంది. కుటుంబ ఆదాయం పల్లెల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలుగా నిబంధన అంటూ కూడా చూస్తున్నాం. ఇంక మరోవైపు చూస్తే యూబీ బ్రాండ్ బియర్లు బంద్ అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. విక్రయాలు అర్ధాంతరంగా నిలిపేసిన ప్రభుత్వం, పండగ వేళ కొత్త ఉత్పత్తులు ప్రమోట్ చేయడమే లక్ష్యం అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే రోడ్డు ప్రమాద బాధితులను రక్షిస్తే 25,000 అంటూ ప్రోత్సాహకాన్ని పెంచిన కేంద్రం అంటూ కూడా మనం చూస్తున్నాం. ధాన్యం డబ్బులు ఇవ్వలేదని PSESకు తాళం అంటూ కూడా వార్త గమనించవచ్చు. నెల రోజులైనా నగదు జమ కాకపోవడంతో రైతుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లా తమ్మెరలో ఘటన అంటూ కూడా చూస్తున్నాం. ప్రజలు ప్రతి విషయానికి సంబంధించి చాలా కీన్గా ఉన్నారు. సంవత్సరం దాటిపోయింది, హామీలు అమలుకు సంబంధించి కావచ్చు, రోజువారీ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనించి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి గ్రామాన తెలంగాణలో ఇప్పుడు నెలకొందని చెప్పొచ్చు. ఇంకా మిగతా అప్డేట్స్ ఒకసారి గమనించినట్లయితే తెలంగాణ సాగుకు సంక్రాంతి శోభ అంటూ మనం హెడ్లైన్ చూస్తున్నాం. వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్దే అంటూ చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఇంకా మరోవైపు చూసుకుంటే కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఒక కంటిన్యూషన్లో కౌశిక్ రెడ్డి టార్గెట్గా అంటే వివిధ వేదికల మీద నిత్యం ప్రజా సమస్యలకు ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన టార్గెట్ చేసి అరెస్ట్ చేసినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో దళిత బంధు విషయంలో కూడా హుజూరాబాద్లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి మీద పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. ఆ సందర్భంలో ఆయన సమస్యలు కూడా పడిపోయినారు. అంటే ఒక కంటిన్యూటీగా ఒక కంటిన్యూషన్లో కౌశిక్ రెడ్డికి సంబంధించి టార్గెటెడ్గా ప్రభుత్వం వెళ్తోంది, పోలీసులు వెళ్తున్నారు అనే దాని విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒకే సంఘటనకు సంబంధించి ముగ్గురు ఫిర్యాదు చేస్తున్న డీటెయిల్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యక్తిగత PA కాట్రోజు వినోద్ చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు సెక్షన్ 132, 1152, 352, 292 కింద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసులు నమోదు చేసిండ్రు. అట్లానే సమావేశంలో గందరగోళం సృష్టించి సభను తప్పుదారి పట్టించారు అంటూ కరీంనగర్ RDO మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేసిండ్రు. కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన కంప్లైంట్ మేరకు IPC 126(2), 1152, 352, 292 ఈ సెక్షన్స్ కింద మరొక కేసు నమోదు చేసిండ్రు. సో వీటిని పరిగణలోకి తీసుకుని కౌశిక్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన నేపథ్యం మనకి కనిపిస్తుంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా కీలకంగా చర్చ నడుస్తోంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తున్న 4 పథకాలకు సంబంధించి కరీంనగర్లో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్, ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా హాజరైనరు. పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ పక్కనే కూర్చున్నారు. సంజయ్ కంటే ముందు కౌశిక్ రెడ్డిని మాట్లాడవలసిందిగా అధికారులు కోరిండ్రు. సో ఈ సందర్భంగా కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న 4 పథకాలకు ఉన్న లోపాలను కౌశిక్ రెడ్డి ఎత్తి చూపించిండ్రు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిండ్రు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని 12,000 ఇస్తున్నారు ఇట్లా క్వశ్చన్ చేసిన నేపథ్యంలో అనేక విధాల ఇక్కడ జవాబులు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలో పక్కనే కూర్చున్న డాక్టర్ సంజయ్ తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్నారంటూ ఆయనకు మైక్ ఇవ్వద్దంటూ ఆయనది ఏ పార్టీ అంటూ వేదిక మీద ఉన్న మంత్రులను కౌశిక్ రెడ్డి ప్రశ్నించిండు. సో ఇదే ఇక్కడ ఆ కోపం తెప్పించింది, మంట రేపింది. ఎందుకంటే అసలే 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కడ కూడా క్వశ్చన్ చెయ్యొద్దు అన్న వైఖరితో ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి, ప్రభుత్వ పెద్దలు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో అక్కడ కోపం వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కౌశిక్ రెడ్డి రిమాండ్కు నిన్న అరెస్ట్ చేసిండు. రిమాండ్కు సంబంధించి ఒక జాప్యం చేస్తున్న విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిన్న నైట్ 9:30 టైంలో కరీంనగర్లోని పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లిండ్రు. అక్కడి నుంచి 3 టౌన్ స్టేషన్కు తరలించిండ్రు. అర్ధరాత్రి దాటిన తర్వాత లేకపోతే ఇవాళ ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించాలి. కానీ స్టిల్ ఇంకా 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డిని ఉంచిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హామీలపై నిలదీసే అరెస్ట్ అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించిండు. పారిపోతున్న సర్కార్కు తార్కాణమే
అరెస్ట్ అంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే రెగ్యులర్గా ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎక్కడ బీఆర్ఎస్ నేతలు బెదరని సిచ్యువేషన్, ప్రజలకు సంబంధించి క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. ఇది హేయమైన చర్య అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కమెంట్ చేసిండ్రు. రాజ్యాంగానికి రేవంత్ సర్కార్ తూట్లు పొడిచిండంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ప్రతీకార పాలన అన్నారు నిరంజన్ రెడ్డి, దుర్మార్గపు పాలన అన్నారు కుప్పలేశ్వర్, అణచివేతలు ఆపాలి అంటూ అనిల్ కుర్మాచలం వ్యాఖ్యానించిండ్రు. ప్రతీకారం అంటూ ప్రశ్నించారు ఎర్రవెల్లి శ్రీనివాస్, అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు మేడే రాజీవ్ సాగర్. ఇక చాలా క్లియర్గా ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా మీదేసి మీదేసి అరెస్టులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, వాటికి పాల్పడుతున్నారు అనే విషయానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కౌశిక్ను రెచ్చగొట్టింది సంజయ్ అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ వల్ల బట్టలు విప్పిస్తానన్నాడు, అందుకే కౌశిక్ రెడ్డి నిలదీసిండు. ఎమ్మెల్యేను గుంజుకుపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది అంటూ గంగుల క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసిండు అంటూ బోయినపల్లి వినోద్ కుమార్ క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇది అప్రజాస్వామికం అన్నారు ఎల్ రమణ, అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు చల్మెడ. సో ఎట్లా కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ అరెస్టులకు నిజంగా ఈ బీఆర్ఎస్ నేతలు భయపడతారా, ఏం చేస్తారంటూ ఈ నేపథ్యంలో పూడకొక కేసు రోజుకు అరెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. ఇదే కాంగ్రెస్ పాలనా విధానం, పార్టీ ఫిరాయించిన వారిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు, అరెస్టులతో బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అంటూ ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ఈ అరెస్టుకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దిగజారుడు పనులకు దిగుతున్నాడు అంటూ కూడా విమర్శించిన సందర్భం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. రుణమాఫీని ఎగ్గొట్టి దళిత బంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని సీఎం అణచివేత చర్యలకు దిగుతున్నారు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సింది పోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ కూడా ప్రశ్నించారు. పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు అని ఆయన స్పష్టం చేసిన విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. కౌశిక్ ను వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రశాంతమైన తెలంగాణలో అశాంతి చర్యలు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించిండు. అంటే తెలంగాణ ప్రశాంతంగా ఉన్న దగ్గర ఒక అణచివేత అశాంతిని సృష్టించడమే రేవంత్ రెడ్డి సర్కార్ విధానంగా పెట్టుకున్నారు. సో కౌశిక్ రెడ్డి అరెస్ట్ కూడా ఇందులో భాగమే అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీది ఏ పార్టీ అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే కేసులు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజాప్రతినిధుల మీద అక్రమ కేసులు బనాయించడము, నిలదీసే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించడము నిత్యకృత్యం కావడం అనేది సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నిజంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాంగ్రెస్ అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ అదరదు బెదరదు, ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాము అని తేల్చి చెప్పిండ్రు. మరోవైపు కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. ఒత్తిడికి తలగి అరెస్ట్ చేసిండ్రు అంటూ ప్రభుత్వ ఒత్తిడికి తలగి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం సరికాదు అంటూ డీజీపీ జితేందర్తో హరీష్ మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. అరెస్ట్ చేయదగ్గ కేసు కాకపోయినా కూడా పండగ రోజు, కీలకంగా పండగ పూట ఒక ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదంటూ డీజీపీతో ఫోన్లో మాట్లాడిండ్రు. కక్ష సాధింపు చర్యలకు పోలీసులు సహకరించొద్దు అని కూడా సూచించిన సందర్భం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. హుజురాబాద్లో తాల్పల్లి శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, ఎండి అంజాద్ను వారి ఇండ్లకు పోయి జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను, కరీంనగర్లో 1 టౌన్ దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలు అరెస్ట్ చేసి పీటీసీకి తరలించిండ్రు. బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఇతర నాయకులను బోయిన్పల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వెళ్లొద్దంటూ పోలీసులు నిర్బంధించడంపై ఆగయ్య అసహనం వ్యక్తం చేస్తున్నట్టు మనం వార్త చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా మాట్లాడతారని తెలిసినా కూడా, కనీసం ఒక నిరసన వ్యక్తం చేస్తారని తెలిసినా కూడా, ఒక ఆందోళన చేస్తారని తెలిసినా కూడా, ఏదున్నా కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడము, ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడము, పూర్తిగా ఒక నిర్బంధమైన వాతావరణం అనేది తెలంగాణలో నిత్యకృత్యంగా మారిపోయిన ఒక దారుణమైన పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్
నేతలు కావచ్చు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా కూడా, వాళ్ళు ఎంత బెదిరించినా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, ఏం చేసినా కూడా దానికి ఒక యాక్సెప్టెన్స్, ఆమోదం ఉండే విధంగా వ్యవహరిస్తున్న దుర్మార్గమైన తీరు కూడా మనకి కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఇక్కడ ఈ వార్త. మీ ఆఫీసులకు వచ్చి కొడతాము, బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వము అంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరిక అంటూ కూడా మనం వార్తను గమనిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారినాయి. కరీంనగర్లోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కలెక్టర్ ఆఫీసులో జరిగిన రివ్యూ మీటింగ్ సంబంధించి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మీద బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని, అతన్ని కంట్రోల్ చేయాలని కూడా మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించిండు. అయితే అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీసులకు వచ్చి దాడులు చేస్తాము అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. మీరు ఇటుకలతో కొడితే మేము రాళ్లతో సమాధానం చెప్తామంటూ కూడా ఆయన హెచ్చరించిండు. సో అంటే ఏ విధంగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, అండ్ మొన్న భువనగిరి బీఆర్ఎస్ ఆఫీస్ మీద అటాక్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఎన్ఎస్యుఐ కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ఒక పోలీసు వెహికల్లో కూర్చొని బెదిరింపు హెచ్చరికలు జారీ చేస్తున్న ఒక దుర్మార్గమైన వాతావరణం కనిపిస్తుంది. పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తారు, పోలీసుల సమక్షంలోనే బెదిరిస్తారు. ఇవేమి తప్పు కావు, కానీ ప్రజలకు సంబంధించి హామీలు అమలు చేయండి అని క్వశ్చన్ చేస్తే మాత్రం తప్పుపడుతున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన అంటే ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పరిపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంటుంది. ప్రజలకు పేద ప్రజలను విస్మరిస్తుంది. ప్రజా సంక్షేమాన్ని, ప్రజల శ్రేయస్సును పక్కన గాలికి వదిలేస్తుంది కాంగ్రెస్ అనే దానికి నిదర్శనంగా అదే బుద్ధిని మళ్ళీ బయటపెట్టుకుంటుంది కాంగ్రెస్. తెలంగాణలో పర్టికులర్గా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్లా అంటూ ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సవాల్ విసిరిన వార్త కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఏం చెప్తుంది, ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ఇటువంటి వైఖరిని అవలంబిస్తుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి ఒక కీలకమైన చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు చూస్తే కులగణనతోనే రేషన్ కార్డ్స్ అంటూ కూడా మనం అప్డేట్ చూస్తున్నాము. కార్డుల జారీకి విధి విధానాలు అంటూ కూడా అర్హతలు, వీటన్నిటికి సంబంధించి ఒక డీటెయిల్డ్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రజలు ఏ సందర్భం వచ్చినా సరే ప్రభుత్వం గత 13 నెలలుగా అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి ప్రతి చోట తమకు తోచిన విధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు, భయపడుతున్నారు, అక్రమ కేసులు పెడతామంటూ కూడా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు వెనక్కు తగ్గని పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో సంక్రాంతి పండగ రోజు కూడా ఈ సందర్భంలో కూడా ఎక్కడ కుదిరితే అక్కడ తమ ఆందోళన తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఒక అప్డేట్ చూస్తున్నాం మనం. భోగి మంటల్లో కాంగ్రెస్ హామీ పత్రాలు అంటూ కూడా మనం ఇక్కడ ఇంకొక వార్తని మనం గమనించవచ్చు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం భోగి పండుగను పురస్కరించుకుని రేవంత్ రెడ్డి మోసపూరిత హామీల పత్రాలను భోగి మంటల్లో వేసి తగలబెట్టి బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ప్రకాష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన అంత మోసమేనని, రేవంత్ హామీలని బోగస్సేనని ధ్వజం ఎత్తిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ చెప్పిన విధానాలకు సంబంధించి ఎక్కడ ఏ ఫార్మాట్కి సంబంధించి చూసుకున్నా ఆ పత్రాలన్నీ కూడా కూడా చెల్లుబాటు కాని ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హామీ పత్రాలను భోగి మంటల్లో వేసిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ఒక హామీ ఇచ్చిందంటే ఇది నెరవేరుతుందా నెరవేరదా అనే దానికంటే ఇది నెరవేరదు అనే ఇండికేషన్సే ఎక్కువగా ఇస్తూ వస్తుంది. మాట చూస్తే మాత్రం ఒకలాగుంటాయి, వాటికి విరుద్ధంగా చేతులు ఉన్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పట్టణ పేదలకు భరోసా లేనట్టే అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. మున్సిపాలిటీలో విలీన గ్రామాల కూలీలకు మొండి చేయి అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. ప్రత్యేక సర్వేతో గుర్తించాలని కార్మిక సంఘాల డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా దూరమవుతున్న పట్టణ కూలీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 12,000 కుటుంబాలకు నష్టం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. అయితే భూములేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కోతలు క్వరీస్ పేరుతో పథకానికి నీరు గారుస్తుందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఇంతమందికి అన్యాయమా అంటూ ప్రభుత్వ నిబంధనతో ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాను ఉదాహరణగా పరిశీలించవచ్చు అన్న వార్త ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో 10% మందికి ఆత్మీయ భరోసా అంటూ మనం వార్తని గమనిస్తున్నాము.
హరీష్ రావు దీనికి సంబంధించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే చమురు శుద్ధి కర్మాగారాల్లో మౌలిక వసతులు కల్పించాలి అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ వద్రాజు రవిచంద్ర చేసిన కమెంట్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరోవైపు చూసుకుంటే ప్రజల నుంచి నిరసన కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ ఇది మనం చూస్తున్నాం. ధాన్యం డబ్బులు ఇవ్వలేదంటూ PACSకు తాళం వేసిన వార్త ఇక్కడ కనిపిస్తుంది. సో నెల రోజులైనా కూడా నగదు జమ కాకపోవడంతో రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. సూర్యాపేట జిల్లా తమ్మెరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఎరువుల కోసం ఆధార్ లైన్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. సో అసలు గతంలో ఎప్పుడు కూడా చాలా సంవత్సరాలుగా గత 10 ఏళ్ల కాలంలో కూడా ఈ క్యూ లైన్లో వేచి చూడాల్సిన ఒక స్థితి దుస్థితి దారుణమైన స్థితి నుంచి గ్రామీణ ప్రజలు అనేక వర్గాల ప్రజలు వాళ్ళంతా కూడా తప్పించుకునే సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ పాత విధానాలే, పాత ఎదురు చూపులే, పాత ఆందోళనలే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలోని గ్రామ పంచాయతీలో ఒక రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇవ్వాలని నిబంధన పెట్టడంతో సోమవారం ఉదయమే వచ్చి ఎరువుల బస్తాల కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. కొద్దిసేపటికి ఆధార్ కార్డులు కావాలని గ్రామ పంచాయతీ సిబ్బంది అడిగిను. దీంతో వాటిని వరుసలో పెట్టి టోకెన్స్ తీసుకున్నారు. 350 ఇండ్లు, 600 ఎకరాలు, 163 మంది రైతులున్న ఈ చిన్న గ్రామంలో గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎరువుల కోసం క్యూ లైన్స్ కట్టలేదని, ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు గుర్తుకొస్తున్నాయని రైతులు వాపోయినరు. బీఆర్ఎస్ హయాంలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకని కూడా పలువురు రైతులు ప్రశ్నిస్తున్న సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంక మరోవైపు చూసుకుంటే పంట పొలాల్లో పిండి వంటలతో నిరసన అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు వరంగల్లోని 3rd డివిజన్ ఆరేపల్లిలో ఇన్నర్ రింగ్ రోడ్లో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు నిరసన వ్యక్తం చేసిండ్రు. సంక్రాంతి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల వైఖరిని వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళంతా కుటుంబ సభ్యులతో కలిసి పంట పొలాల్లోని పిండి వంటలు చేసిండ్రు. ఆరేపల్లి శివారు ఎన్ఎస్ఆ హాస్పిటల్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. అధికార పార్టీలో పలుకుబడి ఉన్న నేతలు తమ భూముల విలువ పెరిగే విధంగా తమకు అనుకూలంగా IRR అలైన్మెంట్ మార్చడానికి కీలకంగా వ్యవహరించారు అంటూ కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, నేతలకు లబ్ధి చేకూరే విధంగా మాత్రమే నిర్ణయాలు, విధానాలు ఉంటున్నాయంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ భూస్థాపితం అంటూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హెచ్చరిక జారీ చేసిన వాతావరణం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పంటలకు బోనస్ ఏది అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. 10 పంటలకు బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇప్పుడు సన్నాలకు పరిమితం, మిగిలిన రైతులను పట్టించుకొని సర్కార్ బోనస్ దక్కక తీవ్రంగా నష్టపోతున్న రైతులు అంటూ కూడా వార్త కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా అనేక వర్గాల ప్రజలు నష్టపోతున్న పరిస్థితి తప్ప ఇంకేది లేని సిచ్యువేషన్ ఉంది. తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే పరిపాలనను గాలి కుదిలేసి కేవలం నేతలకు, కాంగ్రెస్ వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా మాత్రమే వ్యవహరిస్తుంది అన్న విషయం ప్రజల తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే కేసీఆర్ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవు అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేత కరాటే రాజు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త. ఇంకా మరోవైపు చూస్తే రుణమాఫీ చేయలేదు, భరోసా ఇవ్వలేదు అంటూ ఇంకో చోట ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో రోడ్డు మీద బైఠాయించిన మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్ఎస్ నాయకులు, రైతులంటూ వార్త చూస్తున్నాం. రైతుల జీవితాలు తెగిన గాలిపటాలు. సర్కార్ తీరు మీద జోగురామన్న ఫైర్ అయినరు. ఆదిలాబాద్లో పండగ రోజు బీఆర్ఎస్ ఒక వినూత్న నిరసన చేపట్టింది. దానికి సంబంధించిన వార్త ఇది. మరోవైపు మంచుకొండ ఎత్తిపోతల శంకుస్థాపన చేసిన భట్టి 66.33 కోట్లతో మనకి ఇంకో వార్త కనిపిస్తుంది.